వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. వైఎస్ భారతి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. భారతి పిఏ అయినటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. సో అరెస్ట్ ఎందుకు అయ్యారు, ఏంటి ఆ నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటండి పాపం వైఎస్ జగన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఒక పక్కన భారతి పిఏ అరెస్ట్ కావడం, ఈరోజు ఉదయం వచ్చేసేమో అతని ఇంటిని కూల్చేయటం, ఇవన్నీ మనం ఎలా చూడాలి? వర్రా రవీంద్ర రెడ్డి ఈయన భారతి పిఏ. ఏం జరిగింది, గతంలో షర్మిల పైన, సునీతారెడ్డి పైన, అలాగే ఇప్పుడు మన హోంమంత్రి అనిత పైన ఆయన ఏవో తప్పుడు పోస్టులు పెట్టాడంట. కొంచెం అంటే ఏదో దురుసుగా మాట్లాడడం, షర్మిలనేమో నువ్వు అసలు వైఎస్ కూతురువే కాదు, అది కాదు ఇది కాదు అనడం, సునీతారెడ్డిని ఆమె పెద్ద ఫ్రాడు, జగన్ కుటుంబాన్ని ఏదో చేయడానికి వస్తుందా అట్లా ఆమె ఇట్లా అని అనడం. అది మన వివేకారెడ్డి హత్య కేసు టైంలో సునీతకి షర్మిల సపోర్ట్ చేసింది. సాక్ష్యాలన్నీ సునీత వైపే బాగున్నాయి అన్నట్టుగా మాట్లాడింది. అప్పటి నుంచి కూడా ఈయన ఆమె మీద పిఏలు కొంచెం ఉంటారు కదా మెప్పు పొందడానికి, నేను ఇట్లా మా సార్ నన్ను మెచ్చుకుంటాడు అని. జగన్ దగ్గర ఉండే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు రోజా కూడా నోరేసుకొని ఎగిరేది ఎందుకు, ఆయన శబాష్ అనడానికి. ఈ పోసాని ఎగరడం ఎందుకు, ఆయన శబాష్ అనడానికి. ఇవి సేమ్ బేస్లో మా సార్ నీకు ఇట్లా అంటే ఆయనకి ఎంత ఇష్టమో అని చెప్పేసి పిఏ కూడా ఉండడం. ఇప్పుడు ఈ క్రమంలో మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. జీవిత రాజశేఖర్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ టైంలో కూడా వైసీపీలో వాళ్ళు ఉన్నారు కొంతకాలం, ఉన్నప్పుడు కూడా చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పడం తను చెప్పింది. ఒకసారి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, తిట్టు ఉన్నాను అని చెప్పారట. ఆమె ఇంటి దగ్గర నుంచి ఆ ప్రెస్ మీట్కి పోయే లోపు ఒక 20-30 సార్లు ఫోన్ చేసిరంట సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటి ఇంకా పోలేదా, ఇంకా తిట్టలేదు, ఇంకా రావట్లేదు, మీడియాలో ఇంకా రావట్లేదు, ఇంకా మాట్లాడలేదా, తిట్టు అని. ఆమె చిరంజీవి మీద కూడా అనింది బ్లడ్ అమ్ముకుంటాడు అని. అల్లు అరవింద్ వెంటనే కేసు పెడితే అది 11 ఏళ్ళు కొట్లాడి మొన్న తీర్పు వచ్చింది. అవును, ఆ టైంలో. ఇప్పుడు రవీందర్ రెడ్డి దగ్గర సంబంధించి చెప్పండి, ఇంకా అయితే ఏం జరిగింది నెక్స్ట్. అలాగే రోజా గారిని కూడా ఒకసారి మాట్లాడుతుంటే ఒకడు చెవులో వచ్చి చెప్తాడు, తిట్టమన్నారు 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 అని మైక్ లో వినపడింది. అట్లాంటివి అంటే తిట్టండి అని. సేమ్ అలాగే ఇంతమందిని చేసినప్పుడు మరి సార్ పిఏని రోజు చూస్తూ ఉంటా నేను, మా వాళ్ళ ఆవిడ్ని చూస్తా, ఆయన్ని చూస్తా, మరి నేను ఇంకెంత రెచ్చిపోవాలి అని చెప్పేసి ఆయనకుండే సామాజిక మాధ్యమాల్లో షర్మిల గురించి అండ్ ఈవిడ గురించి, పైగా రోజాని తిట్టే అనిత గురించి ఇష్టం ఉన్నట్టుగా పోస్టులు పెట్టారు. అంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా కొన్ని అనకూడని మాటలు ఉంటాయి కదా, అలాంటివన్నీ అంటూ పోస్టులు పెట్టాడు. సో దానికి వాళ్ళు సర్లే ఒక రోజు చూసుకొని సమాధానం చెప్తామనుకుంటే వాళ్ళు అప్పుడు కేసులు పెట్టగా ఈ రోజు వచ్చి ఆయన్ని రాబాబు ఇదేదో దీనికి సమాధానం చెప్పు అని పట్టుకెళ్ళారు. ఇది పక్కన పెడితే ఎర్లీ మార్నింగ్ ఈయన ఇంకా నిద్రలో ఇచ్చాడో లేదో తెలియదు కానీ వీళ్ళు వచ్చేసారు కోర్టు ఆర్డర్ పట్టుకొని, బుల్డోజర్లు పట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ని కూల్చారు. ఎందుకు కూల్చావు అని అడిగితే అది ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం. గతంలో మరి ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడం మరి కంప్లైంట్ లేని వాటర్ బోర్డు, వాటర్ బోర్డు ల్యాండ్, జలవనరుల శాఖది ల్యాండ్ అది. మరి ఈ 4 ఏళ్ళుగా మీకు జలవనరుల శాఖకి గుర్తురాని ప్యాలెస్ ఈ తెల్లారే ఎందుకు గుర్తొచ్చింది అంటే గతంలో దానికి శాఖలో పనిచేసినటువంటి అంబటి, అలాగే మన అనిల్ కుమార్ యాదవ్, సో మహామహులు ఉన్నారు దాంట్లో. కంప్లైంట్ రాలేదు, ఎందుకు ఇస్తారు కంప్లైంట్ వాళ్ళైనా. ఇప్పుడు ఏం చేశారు, మేము ఇక్కడ ట్యాంక్ కట్టుకుంటామో బావిగు తవ్వుకుంటామో మా ఇష్టం, ల్యాండ్ మాది, తీ నువ్వు ఇక్కడ నుంచి అని చెప్పేసి పాపం నోటీసు పంపించారంట. నోటీసు పంపిస్తే ఈయన ఏం చేశాడంటే కోర్టులో కొట్లాడదాంలే కొన్నాళ్ళు సాగుద్ది అనుకున్నాడు కానీ సాగలా, కట్ అయింది అది. సో రూల్ వెళ్ళారు. కానీ పాపం అంటే ఈయన ఇప్పుడు మన రిషికొండ వైభవం చూస్తేనే ఈయన అప్పుడప్పుడు వచ్చేదానికే అంత పెట్టి చేస్తే పాపం ఎప్పుడు ఉండేదానికి ఎంత చేసి కొట్టుంటాడు. 2 ఎకరాల స్థలం ఉంటుంది, మంచి కట్టుకొని ఉంటాడు, సంవత్సరానికి 2,000 దాని అద్దె గవర్నమెంట్ చెల్లించేది, బీభత్సంగా కట్టుకొని ఉంటాడు. మంచిగా ఏవో అన్ని సెట్ చేసి అదే ఫారిన్ మొక్కలు, ఆ 2 లక్షల లైట్లు, గేట్లు అన్నీ ఏవో చేసుకొని ఉంటాడు. ఇక వాళ్ళు అలా కూల్ చేసరికి పాపం ఇక ఏం చేయాలని అది ఒక ఉంటుంది కొంచెం. ఎంత ల్యాండ్ వాళ్ళదైనా ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఒక 10 కోట్లు అనుకుందామండి, ఆయన కన్స్ట్రక్షన్ వాల్యూ 100 కోట్లు ఉంటుంది. సో అది కూడా భారీ నష్టమే కదా. ప్యాలెస్ అయితే కూల్చడం అయితే జరిగింది కాదండి. ఇప్పుడు మనం సరే ఏ రాజకీయాలు చూసినా కూడా ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ చూస్తే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు విరుద్ధంగా వీళ్ళు చేయడం, వీళ్ళు చేసిన దానికి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు కరకట్ట మీద ఏదైతే కట్టుకున్నారో దాన్ని కూల్చేసినటువంటి జగన్ సీఎం అయినటువంటి విత్ ఇన్ 1 వీక్లోనే జరిగింది అది.
సో అలా చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళీ దాన్ని కూల్చేయడం, ఇవంతా మనం ఎలా చూడాలి? నిజంగా అంత ప్రాపర్టీ వేస్తే కదా దాన్ని ఇంకేదో ఒక దానికి ఆ ప్యాలెస్ని ఒక స్కూల్కో ఒక హాస్పిటల్కో ఇచ్చేసి దాన్ని చేయొచ్చు కదా. వాళ్ళకి మీరు ఫైన్ వేసి దాన్ని సీజ్ చేసి అక్రమంగా కట్టుకున్నారు కాబట్టి మీకు ఇంత ఫైను, సో అట్లా చేసి ఆ యొక్క దాన్ని చేయొచ్చు కదా. ఎటు కాకుండా దాన్ని ఎందుకు పైన రాకుండా కూలగొట్టడం అనేది మనం దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది కూడా ఒక మూర్ఖపు చర్య సీరియస్లీ చెప్పాలంటే. అంటే ఈవెన్ దాన్ని దేనికన్నా ఇవ్వచ్చు, బికాస్ ఆయన కట్టుకున్నాడు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భూమి విలువ 10 కోట్లు ఉంటే కన్స్ట్రక్షన్ విలువ 100 కోట్లు ఉంటుంది. దాన్ని 5 స్టార్ హోటల్ చేయొచ్చు, లేకపోతే ఒక స్టార్ గెస్ట్ హౌస్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి ఎలాగైతే ఇప్పుడు రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది గృహం ఇక్కడ మన బొల్లారంలో ఉందో, వాళ్ళకు కూడా ఏపీకి రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది గృహం లాగా పెట్టొచ్చు. ఎప్పుడన్నా వస్తే రాని, లేకపోతే లేదు. కానీ అట్లా ఏది కాదు అంటే జలవనరుల శాఖకి హెడ్ ఆఫీస్ లాగా పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ల్యాండ్ ఉంది కదా, వాళ్ళ ల్యాండే పెట్టుకోవచ్చు. కానీ ఇదేంటంటే టిట్ ఫర్ టాట్. ఇప్పుడు కరకట్టని మరి నువ్వు అప్పుడు నీకేమన్నా కనికరం ఉందా? కనికరం లేకుండా కరకట్టని కూల్చావు. మరి ఇప్పుడు నాకేంటి, నేను అధికారంలో ఉన్నా అందుకే కూల్చేస్తా. నేను ఇంకా అడిగితే ఆ రిషికొండ ప్యాలెస్ కూల్చకపోతే సంతోషం, బికాజ్ అమ్మో అది చాలా ఖర్చు. అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ కోసం కట్టారని చెప్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కోసం ఉపయోగించాలి. ఇక ఇది నా చెప్పలేదు, నా కొంప అన్నాడు కాబట్టి కొంప కూల్చేశారు. దాన్ని ఇంకోలాగా వాడితే బాగుండేదండి, ఎందుకంటే బాగా ఖర్చు పెట్టాడు. అప్పుడు ఆయనకి అబ్బా నేను ఇప్పుడు ఈయన కట్టుకున్నాడు అది ఏది మన సచివాలయం, ఆయన వచ్చి కూర్చోవాలా? అవును, అంతే కదా. ఇక్కడ కూడా అట్లా చెయ్యొచ్చు, కూల్చాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం నష్టమే అది, బట్ గట్టిగా తాకాలి దెబ్బ అన్నట్టుగా. గట్టిగా తాకాలి, లీగాలిటీస్ కూడా ఉండొచ్చు. ఆయన కట్టించుకుంది, ఆ కరెంట్ అతని పేరు మీద ఉంది, ఇవన్నీ లీగాలిటీస్ ఉంటాయి కదా. మళ్ళీ పొజిషన్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నారేమో. అవును, డిస్పాండిల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. బెస్ట్ థింగ్ అది కదా ఉంటుంది. అట్లా కోట కూలిపోతుంటే పడే బాధ వేరు, ఇంకొకటి వచ్చి కూర్చుంటే ఉండే బాధ వేరు. అవును, సో ఆ కూల్ చేస్తే బెటరు, గుండె గుబేలమంటది ఒక్కసారిగా అని చెప్పేసి కూల్చిపడేసి. ఓకే, అంతే. ఓకే, ఇది అండి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం సంబంధించినటువంటి ప్యాలెస్ ఉందో దాన్ని కూల్చివేసిన సంబంధించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.